ఏజ్ మనకి పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ప్లస్ పీరియడ్ ఆగిపోయే ముందు కొంచెం ఇర్రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్ అనేది కామన్. ఇది మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి మనం ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అమ్మా, దీనికి మనం హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇచ్చి సైకిల్ని రెగ్యులేట్ చేస్తాము, ప్లస్ రక్తం ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళు వీక్ అయిపోయి ఎనీమిక్ అయిపోతారు, ఏ పనులు చేసుకోలేరు, ఎప్పుడు నీరసంగా ఉంటారని ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా పెడతాం వాళ్ళకి మనం. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ ఇర్రెగ్యులర్ హెవీ అండ్ ప్రొలాంగ్ బ్లీడింగ్ అవుతుంది. మరి నెక్స్ట్ వేరే కారణాలు ఏంటంటే నెక్స్ట్ మనం కామన్గా చూసేది ఫైబ్రాయిడ్ యూట్రస్, అంటే గర్భసంచిలో గడ్డలు అనేవి ఫామ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయి, బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, గడ్డలు పడడం ప్లస్ సివియర్ పెయిన్ ఉండడం అనేది ఉంటుంది దీనివల్ల. సో ఇది నెక్స్ట్ కామన్ కాజ్ హెవీ బ్లీడింగ్కి. నెక్స్ట్ వచ్చేసి ఎడినోమయోసిస్, అంటే 40 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎడినోమయోసిస్ అనే గర్భసంచి వాపు రావడం వల్ల కూడా మనకి